మంత్రి పదవి వస్తుందనుకున్నాడు, రాలేదు. ఆ కోపంతో పలుమార్లు తన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తనకు టికెట్ రాదని ఆ ఎమ్మెల్యే ఫిక్స్ అయిపోయారట. రకరకాల కారణాలతో తనను దూరం పెడుతున్నారనే విషయం ఆయనకు ఇప్పుడే అర్థమైపోయిందని సమాచారం. నియోజకవర్గం తన గుప్పెట్లోంచి జారిపోకూడదనే ఉద్దేశంతో తమ్ముణ్ణి రంగంలోకి దింపి రాబోయే ఎన్నికల నాటికి అతనికి టికెట్ ఇప్పించుకోవాలనేది ఆ ఎమ్మెల్యే వ్యూహమట. రాజకీయ ఉద్దండులకు, పొలిటికల్ స్ట్రాటజీలకు సింహపురి కేర్ ఆఫ్. అందుకే ఈ జిల్లాను రాజకీయాలకు రాజధానిగా చెప్పుకుంటారు. ప్రస్తుతం ఈ జిల్లాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహార శైలి హాట్ టాపిక్ గా మారింది. నిత్యం ఏదో ఒక వివాదంతో ఆయన వార్తల్లో ఉంటున్నారు. వైసీపీలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ టికెట్ రాదని ముందే గ్రహించారు. దీంతో మంత్రి పదవి హామీ తీసుకుని టీడీపీలో చేరారని అప్పట్లో ఆయన అనుచరులు చెప్పేవారు. ఏమైందో ఏమో గాని చంద్రబాబు ఈయన్ను నమ్మినట్టు లేదో మరేంటో గాని కూటమి ప్రభుత్వం ఏర్పడినా సరే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి రాలేదు. దాంతో ఈయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అవకాశం చిక్కినప్పుడల్లా తాను అసంతృప్తిలో ఉన్నాననే మెసేజ్ ను హైకమాండ్ కు పంపుతూ వచ్చారు. ఇటీవల మంత్రి నారాయణతో కోల్డ్ వార్ ప్రారంభించి తనదైన పద్ధతిలో నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఈ క్రమంలో శ్రీధర్ రెడ్డిని త్వరలోనే పక్కన పెట్టేస్తారనే చర్చ టీడీపీలో జోరుగా జరుగుతోంది. ఆయన ప్రవర్తన మరీ మితిమీరిపోవడం పార్టీ పెద్దలకు నచ్చడం లేదని సమాచారం. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దొరక్కపోయినా కనీసం తన తమ్ముడికి ఇప్పించుకోవాలనేది కోటంరెడ్డి ఆలోచన అని నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. తన తమ్ముడిని కేంద్రంగా చేసుకుని రాజకీయ వ్యూహానికి తెరలేపారట. కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకముందే తమ్ముణ్ణి గడప గడపకు కోటంరెడ్డి పేరుతో జనాల్లోకి పంపుతున్నారు. త్వరలోనే జమిలి ఎన్నికలు వస్తాయని తనకు టీడీపీ టికెట్ ఇవ్వకపోయినా తన తమ్ముడికైనా ఇప్పించుకోవాలన్న ముందు చూపుతో ఆయన ఇలాంటి వ్యూహాలు పన్నుతున్నట్టు నెల్లూరులో టాక్ వినిపిస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డి ప్రస్తుతం పార్టీలో సామాన్య కార్యకర్త. ఎలాంటి పదవులు లేకపోయినా షాడో ఎమ్మెల్యే హోదాని అనుభవిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగేతర శక్తిగా తయారయ్యాడని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్ ఆశించినా కుదరకపోవడంతో అన్నతో కలిసి టీడీపీలో చేరారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన వివిధ పరిణామాల నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వరనే గట్టి నమ్మకం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలో కలిగిందట. ఆ క్లారిటీతోనే ఆయన ప్రత్యామ్నాయంగా తన తమ్ముణ్ణి బరిలోకి దింపారనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస. మంత్రి నారాయణతో విభేదాలు ఉన్న నేపథ్యంలో హైకమాండ్ నుంచి ఎమ్మెల్యేకి గట్టిగానే వార్నింగ్ వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో టికెట్టే ఉండదని పార్టీ ఖరాఖండిగా చెప్పేసిందని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. దీంతో టికెట్టే తన గుప్పెట్లో నుంచి బయటికి వెళ్లకుండా ప్రత్యామ్నాయంగా తమ్ముణ్ణి అధిష్టానానికి చూపెట్టేందుకే కోటంరెడ్డి ఈ ఎత్తుగడ వేస్తున్నట్లు లోకల్ గా వినిపిస్తున్న టాక్.